ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మనతో సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ, శుభం బియాదు. గురుగారు, మనం పోయిన వీడియోస్లో చూసుకున్నట్లయితే కొన్ని రాశుల గురించి తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు తులారాశి వారికి అండి అసలు ఈ నెలలో ఏ విధంగా ఉంటుంది, వీళ్ళకి సంబంధించిన పరిహారాలు ఏంటండి? ఈ తులారాశి వారికి ఆటోమేటిక్గా ఈ ఫిబ్రవరి 1వ తారీఖు 15 వరకు మనం చూసుకునేటప్పుడు గురువు యొక్క అనుగ్రహం, అంటే తులారాశికి రాశి ద్వితీయ స్థానంలో మనం తీసుకుంటే ఈ గ్రహం లేకపోయినవి, తృతీయ స్థానంలో మనకు శుక్రుడు ప్లస్ కుజుడు యొక్క ప్రభావం కనబడుతుంది. చతుర్థంలోని బుధాదిత్యం కనబడుతుంది, బుధుడు రవి కలిసి ఉన్నారు. అలాగే పంచమంలో శనీశ్వరుడి అనుగ్రహం కనబడుతుంది. 6 ఇంట్లో రాహు యొక్క ప్రభావం పాజిటివ్గా ఉంది. సప్తమంలో గురుడు ఏ దోషం ఉన్నా అధిగమించి బుద్ధి తీసుకురావడానికి గురుడు అనుగ్రహం ఉంది. అలాగే వ్యయం, ఖర్చు పెట్టే స్థలంలోని కేతు యొక్క ప్రభావం కనిపిస్తుంది. సో ఇలా ఉన్నాడు. కేతు 12 ఇంట్లో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఏదో ఒక క్షేత్ర దర్శనానికి ప్రయత్నం చేస్తాడు, అని పుణ్యక్షేత్రాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి అన్యోన్యత, భార్యాభర్తల మీద ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్యోన్యత గురించి చేస్తాడు, శుభకార్యాలు చేస్తాడు. సో ఇప్పుడున్న తులారాశి వారికి చూసుకున్నప్పుడు గ్రహాలు అయితే ఆల్మోస్ట్ ఒక కుజుడు ప్లస్ శుక్రుడు కలిసి తృతీయ స్థానంలో ఉండడం అదొక చిన్న దోషం తప్ప మిగిలినవన్నీ బాగున్నాయని చెప్తామన్నమాట. అలానే వీళ్ళకి ఆర్థికంగా ఏ విధంగా ఉంటుందండి ఈ నెలలో? ఎస్, ఆర్థిక బలం దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే రాజ్యాధిపతి అయిన రవి ఇక్కడ తృతీయంలో విక్రమస్థానంలో రాహుతో బుధుడితో కలిసి ఉన్నాడు. బుధాదిత్యం అంటే ఒక వ్యాపారం అనే ఆలోచనతో, అంటే ఉద్యోగం చేసేవాళ్ళు ఐటీ అనుకోండి, సాఫ్ట్వేర్ అనుకోండి, బ్యాంకింగ్ సెక్టర్ అనుకోండి, అదేవిధంగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి, స్టేట్ గవర్నమెంట్లో పనిచేసేవాళ్ళు అనుకోండి, పబ్లిక్ సెక్టర్లో వీళ్ళు అది కాకుండా ఎడిషనల్గా ఏదైనా వ్యాపారం అనే ఆలోచనతో కానీ ఇంకేదైనా ధైర్యం చేసి చేయాలనుకుంటే, సెకండ్ ఇన్కమ్ కింద చేయాలనుకుంటే ఆ ప్రయత్నాలు కావాల్సినవన్నీ శ్రీకారం చుట్టచ్చు వాళ్ళు చేస్తే మంచి లాభదాయకంగా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం గవర్నమెంట్ జాబ్లో వర్క్ చేస్తుంటాం, మన పేరు మీద కాకుండా మనం చేయాలన్న భావన మన ఇంట్లో ఆడవాళ్ళ చేతనో బ్రదర్స్ అయితే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయాలనుకుంటే చేసి ఆ ఇన్కమ్ కూడా మనకు వచ్చేటట్టు చూసుకోగలిగితే అలాంటివన్నీ బాగా బెనిఫిషియల్ ఉంటాయి. దానికి 15 డేస్లో ఏదైనా స్టార్ట్ చేస్తే మాత్రం సక్సెస్ఫుల్గా వెళ్తాయని చెప్తామండి. అలానే ఈ రాశి వారికి స్టాక్ మార్కెట్కి సంబంధించండి ఈ నెలలో అసలు వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? స్టాక్ మార్కెట్కి వచ్చినప్పుడు ఏమంటే వీళ్ళు స్టీలు, సిమెంటు, ఐరన్, స్క్రాప్, ఆటోమొబైల్స్, పెట్రోల్ బంక్స్ సంబంధించిన వాటి మీద ట్రేడింగ్ అది చేసుకోవచ్చు స్టాక్ మార్కెట్లోని. చేసుకుంటే అది సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది. లక్ కొంత ఫేవరింగ్గా కనబడుతుంది వీళ్ళకి. సో ఒక 5 to 10% ప్రాఫిటబుల్లోనే ముందుకెళ్ళడానికి అవకాశం చెప్తామండి. అలానే ఇప్పుడు సినిమా పరిశ్రమకి సంబంధించండి ఈ రాశి వారికి నెలలో వాళ్ళకి అసలు ఏ విధంగా ఉంటుంది? చాలా బాగుందమ్మా ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకి కూడాను. కారణం ఏంటంటే ఇనిషియేట్ చేసుకోవాలి తప్ప ఇంకేం లేదు. 3rd హౌస్ అండ్ 2nd హౌస్ ఇవన్నీ కూడా కుజుడు కూడా మారుతాడు. 6వ తారీఖు నుండి డెఫినెట్గా ఫిబ్రవరి 6th నుండి మకరంలో కూడా ప్రవేశిస్తాడు. సో ఇక్కడ ఏంటంటే అక్కడ శుక్రుడు ఒక్కడిగా ఉంటాడనమాట. ఉండడం వల్ల ఏంటంటే విక్రమస్థానంలో శుక్రుడు ఒకడు ఉన్నాడు కూడా, అంటే రాష్ట్రాధిపతి ఉండడం వల్ల కూడా అది మంచి బెనిఫిటే. సో కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏమైనా చేసుకెళ్తే ఫిలిం ఇండస్ట్రీ వాడు అది సక్సెస్ఫుల్. అంటే ప్రొడ్యూసర్స్ కొత్తగా ఏమైనా అగ్రిమెంట్స్ చేసుకున్నా, అలాగే డైరెక్టర్స్ కూడా కొత్తగా అగ్రిమెంట్స్ ఏమైనా చేసుకుని కొత్త ఫిలింకి శ్రీకారం చుట్టడానికి ప్రయత్నించగలిగితే బిట్వీన్ 14, 15, 16 ఆ టైంలో అన్నమాట. ఆ టైంలో కానీ మొదలు పెట్టగలిగితే మాత్రం అది ఓ మంచి చేంజ్ ఇన్ లైఫ్ అన్నట్టుగా ఉంటుందని చెప్పగలుగుతామండి. అలానే ఇప్పుడు రాజకీయ నాయకులకండి అసలు ఏ విధంగా ఉంటుంది రాశి వారికి చెందిన వాళ్ళకి? రాజకీయ నాయకులకి కొంతవరకు న్యూట్రల్గా ఉంటుందమ్మా. ఈ 15 రోజులు కూడాను ఆగమ గోచరంగా ఉంటుంది. ఏం చేయాలో తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు. ప్రతి మాటలోని ద్విస్వభావం కలిగిన భాష రావడము, దానివల్ల అపార్థాలు చేసుకోవడము, ఇవన్నీ వాళ్ళకి కనబడుతున్నాము. ఎందుకంటే ఈ రాశి అంటే తులారాశిలో ఉండి రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి ఎవరైనా ఇన్ జనరల్గా కూడా పెద్ద సక్సెస్ఫుల్ కనబడదు. అందువల్ల ఇప్పుడు వాళ్ళకి వాక్శుద్ధితో అన్ని చేయాలి, మాటకారితనంతో అన్ని పనులు చేయగలగాలి. ఈ వాక్శుద్ధి, మాటకారితనం చేసే దానికి అధిపతి అయినట్టు కుజుడు ఎవరైతే ఉన్నాడో వాడు ప్రస్తుతానికి బలహీనంగా ఉన్నాడు. సో డెఫినెట్గా ఏదో ఆవేశంగా మాట్లాడతారు, దానిలో తప్పు దొరుకుతుంది, మాట పడడం జరుగుతుంది, ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి కొంచెం న్యూట్రల్ ఉండగలిగితే బాగుంటుంది చెప్తాను. అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కానీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అనేది ఏ విధంగా ఉంటుందండి? వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ చాలా బాగుంటుందమ్మా. ఎందుకంటే గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి, 7వ ఇంట్లో మేషరాశిలో గురువు ఉన్నాడు కాబట్టి ఈ రిలేషన్ మళ్ళీ కాంక్రీట్గా అవుతుంది. అవుట్ ఆఫ్ కోర్ట్ ఫేస్ సెటిల్మెంట్స్ అవుతాయి. కొంతమందికి కోర్టు వరకు వెళ్తారు, ఎవరో మ్యూచువల్ అండర్స్టాండింగ్ వాళ్ళిద్దరు కలిసిపోవడం జరుగుతుంది, పెద్దవాళ్ళు కలపడం జరుగుతుంది, గొడవల నుండి కలపడం జరుగుతుంది. అలాగే మీరు అన్నట్టు శుభకార్యాలు ఉన్నప్పుడు గృహప్రవేశం చేయడం, శంకుస్థాపన చేయడం, భూమి పూజలు చేసుకోవడము, ఇక ఉపనయన సంస్కారాలు చేసే ప్రయత్నాలు చేయడం, ఇవన్నిటికీ శ్రీకారం జరుగుతుంది. ముహూర్తాలు లేవు కాబట్టి 15 రోజులు ఏమి జరగకపోయినప్పటికీ, ఎందుకంటే శూన్యమాసం లెక్క వస్తాం కాబట్టి డెఫినెట్గా 14వ తారీఖు నుండి ఇప్పుడు అనుకున్న వాటికి
ఫలితాలు 14 నుండి బాగానే ఉంటాయని చెప్తాము. ఇప్పుడు విదేశాల్లో ఉన్న వాళ్ళకి కానీ విదేశాలకి వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళకంటే ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అసలు? విదేశాలకు వెళ్ళే వాళ్ళకి అనుకూలంగా ఉన్నాము. చదువుకోవడం కోసం వెళ్ళే వాళ్ళకి మంచి అనుకూలమైన టైం ఇది. సో అప్లికేషన్స్ నింపడం, దానికి కావాల్సిన ప్రాసెస్ చేయడం చేసుకోవచ్చు. అలాగే విదేశాల్లో ఉన్నవారు కూడా ఇప్పుడు బాగుంటుంది. విదేశాలకు వెళ్ళాలి, సెటిల్మెంట్ అవ్వాలి, ఉద్యోగరీత్యా అనేవాడు మాత్రం కొంచెం ఆగి కొంచెం ప్రయత్నం చేయాలి. ఈ 15 రోజులు పెద్ద అనుకూలంగా వాళ్ళకి లేదని చెప్పొచ్చు మనం. అలాగే ఇప్పుడు సంతాన పరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి ఈ నెలలో? సంతానం అనేసరికి పంచమ భావమ్మ ఈ రాశి నుండి పంచంలో శనీశ్వరుడు కూర్చున్నాడు. మంచి యోగంలో ఉన్నాడు, స్వక్షేత్రంలో బలంగా ఉన్నాడు. పిల్లల చదువు కోసం కానీ లేకపోతే పిల్లల వ్యాపారం కోసం కానీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయగలిగితే వాళ్ళ ద్వారా కొన్ని బెనిఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ శనీశ్వరుడు పంచంలో ఉన్నంతకాలం తులారాశి వారికి ఆ బెనిఫిట్ ఉంటుందన్నమాట. ఎందుకంటే అక్కడ 2 years వరకు కూడా శనీశ్వరుడు వాడు కదలడు. సో వాడు ఉన్నంతకాలం మంచి ఫలితాలు వస్తాయి. పిల్లల ద్వారా బెనిఫిట్, పిల్లల ద్వారా ప్రోగ్రెస్, పిల్లలకి అన్ని బెనిఫిట్స్, ఇలా రకరకాలుగా పిల్లల విషయంలో మాత్రం ఎటువంటి ఇబ్బంది పడే అవకాశాలు కనిపించింది. అలానే ఈ రాశి వారికి లక్కీ నెంబర్ అంటూ ఉందా అండి? లక్కీ నెంబర్ 9 పాజిటివ్గా పనిచేస్తున్నామా. అది 15 రోజులు చక్కగా వాడచ్చు. అంటే టోటల్ 9 చాలామంది అడిగి లక్కీ నెంబర్ 9 అంటే ఓన్లీ 9 అని. బట్ 3, 4 అంటే 7+2 అంటే 2, 3, 4 వేసుకున్న టోటల్ 9 వస్తుంది. సో అవి అలాగా మరి డేట్స్లో కూడా నెంబర్ 9 అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 18 టోటల్ 9 వస్తుంది. సింగిల్ డేట్ 9th February వేసుకోండి. సో ఈ 15 రోజుల్లో మనకు కనబడేది ఏంటంటే ఒక 9th February కనబడుతుంది. సో 9th February అని వీళ్ళకి మంచి పాజిటివ్గా పనిచేస్తుంది చెప్తామట. అలానే ఆరోగ్యం పరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? ఆరోగ్యం దగ్గరికి వచ్చినప్పుడు 6వ స్థానంలో మనకి ఏంటంటే ఆల్మోస్ట్ రాహు కూర్చున్నాడు. యోగానికి తీసుకెళ్తాడు, అనారోగ్యంలో తీసుకున్నట్టు రక్త సంబంధమైన సమస్యలు తీసుకొస్తాడు. గురు అనుగ్రహం ఉంది కాబట్టి అది కొంచెంగానే ఉంటుంది. ఇది మనకి నాభి భాగంలో సమస్యలు వస్తాయమ్మా. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావడం, అలాగే ఇండైజెషన్ ప్రాబ్లం రావడం, ప్యాంక్రియాస్ వరకు కూడా దాని ఎఫెక్ట్ రావడం, అది డిపెండ్స్ అపాన్ ది పర్సన్ టు పర్సన్ అనమాట. సో మనం కొంచెం ఆహార నియమాలు జాగ్రత్త పాటించగలిగితే బాగుంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే ఇక్కడ శనీశ్వరుడు మంచి యోగాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఆంజనేయ స్వామికి ఆరాధన చేయండి. సంకట విమోచన చేసే ఆంజనేయ స్వామికి ఆరాధన చేయడం ఏంటంటే డెఫినెట్గా ఈ సంకటాలు ఏవైతే ఉన్నాయో శరీరంలో ఉన్నాయో అది కొంచెం నిర్మూలన జరగడము, శరీరం కొన్ని దోషం తగ్గడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ స్వామివారిగా వడమాల పూజ చేయడం కానీ, ఆకు పూజ చేయడం కానీ, లేదా స్వామివారి యొక్క అష్టోత్తరం చదువుకోవడం కానీ ఆంజనేయ స్వామిది అది చేసుకుంటే అది కొంతవరకు ఈ సమస్య నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. శుభం వ్యాధు.